సంచలనంగా మారిన నకిలీ పాస్పోర్ట్ వ్యవహారంపై సిఐడి దర్యాప్తును వేగవంతం చేసింది. నకిలీ డాక్యుమెంట్స్ ని సృష్టించి ఇతర దేశాల వారికి పాస్పోర్ట్లు జారీ చేసిన కేసులో సిఐడి అధికారులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. అనంతపురానికి చెందిన ఏజెంట్తో పాటు మరొకరిని సిఐడి అధికారులు అరెస్టు చేశారు. వీరి నుంచి పాస్పోర్ట్లు సహా పలు నకిలీ డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో 12 మందిని సిఐడి అరెస్టు చేయగా తాజా అరెస్టులతో ఈ సంఖ్య 14కు చేరింది. ఈ కేసులో కీలక నిందితుడు అబ్దుల్ సత్తార్ అల్ జవహరి విదేశీయులకు నీలోఫర్ ఆసుపత్రి పేరు మీద నకిలీ ఆధార్, పాన్ కార్డులు, నకిలీ జనన ధృవపత్రాలను సృష్టించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే నకిలీ పత్రాలతో 92 మంది విదేశీయులు పాస్పోర్ట్లు తీసుకున్నట్లు సిఐడి గుర్తించింది. ఆయా దేశాల్లో భారతీయ పౌరులుగా విదేశీయులు చెలామణి అవుతున్నారని పేర్కొంది. జగిత్యాల, ఫలక్నుమాలోని చిరునామాలతో ఎక్కువగా పాస్పోర్ట్లను తీసుకున్నారని ఈ దర్యాప్తులో గుర్తించినట్లు తెలిపింది. ఈ క్రమంలోనే దేశంలోని అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేయడంలో సిఐడి నిమగ్నమైంది. ఒకే చిరునామాతో ఎక్కువ మంది పాస్పోర్ట్లు పొందారని సిఐడి వెల్లడించింది. నకిలీ పాస్పోర్ట్లతో కొందరు ఇప్పటికే విదేశాలకు వెళ్లగా మిగిలిన వారినైనా దేశం దాటకుండా ఉండేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేస్తోంది. ఇప్పటివరకు అరెస్ట్ అయిన ఏజెంట్ల నుంచి సేకరించిన సమాచారంతో 35కి పైగా పాస్పోర్ట్లను రద్దు చేయించేందుకు ప్రాంతీయ పాస్పోర్ట్ ఆఫీస్కు సిఐడి అధికారులు సమాచారం అందజేశారు. మరోవైపు పాస్పోర్ట్ల జారీలో కీలక పాత్ర పోషించిన స్పెషల్ బ్రాంచ్ అధికారులపైన శాఖపరమైన చర్యలు కూడా తీసుకునేందుకు సిఐడి అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. పాస్పోర్ట్ జారీకి ప్రక్రియ పూర్తయ్యేందుకు ఏజెంట్లు అధికారులకు లంచాలను ఇచ్చారని సిఐడి ఆధారాలు సేకరించింది. విజిటింగ్ వీసాలతో థాయిలాండ్, కెనడా, మలేషియా, ఇరాక్, దుబాయ్, స్పెయిన్, ఫ్రాన్స్ వెళ్లినట్లు గుర్తించారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. నకిలీ ధృవీకరణ పత్రాలతో పాస్పోర్ట్ పొందినటువంటి వారిపై సిఐడి అధికారులు దర్యాప్తు ముమ్మరం చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇప్పటికే వాటిలో ఈ 92 మంది దాకా కూడా విదేశాలకు వెళ్ళిపోయినట్టుగా సిఐడి అధికారులకి సమాచారం ఉంది. వారు ఏ ఒక్క దేశంలో ఉన్నారన్న దానిపై కూడా విదేశాంగ శాఖతో ఇప్పటికే వివరాలు కూడా ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతోపాటు వారి కోసం లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయాలనే ఉద్దేశంతో కూడా సిఐడి ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఇదే కేసులను విదేశీయులు కూడా ఎక్కువగా ఈ నకిలీ పత్రాలు పెట్టి పాస్పోర్ట్లు పొందారనేసి కూడా సిఐడి విచారణలో తేలింది. కాబట్టి వారిపైన కూడా రెడ్ కార్నర్ నోటీసుల్ని రెడీ చేయాలని కూడా అధికారులు భావిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఒకే ఆధార్ నెంబర్తో ఎక్కువ మంది పాస్పోర్ట్లు కలిగి ఉన్నారనేసి కూడా ఈ విచారణలో తేలింది. కాబట్టి దానిపైన కూడా పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే జగిత్యాల, ఫలక్నుమా ఎక్కువగా ఆ చిరునామాలను ఒకే ఆధార్ కార్డు నెంబర్ పెట్టుకొని ఎక్కువ మంది పాస్పోర్ట్లు పొంది వెళ్ళినట్టుగా అధికారులు గుర్తించారు. దాంతోపాటు ఇట్లా నకిలీ ధృవీకరణ పత్రాలు ఇవ్వడంతో పాటు పాస్పోర్ట్లు పొంది వాళ్ళందరూ కొంతమంది విదేశాలకు పోకుండా పాస్పోర్ట్లు ఇండియాలో పెట్టుకున్నారు. కాబట్టి వారినందరూ కూడా పిలిపించి పూర్తిగా ఈ యొక్క పాస్పోర్ట్ని రద్దు చేయించాలనేసి కూడా అధికారులు భావిస్తున్నారు. దీని వెనకాల పెద్ద కుంభకోణమే ఉంది. కాబట్టి ఏజెంట్లు ఎక్కువగా దీంట్లో లాభపడ్డారు. పైగా ఈ పాస్పోర్ట్ ఆఫీస్లో పనిచేసినటువంటి అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉందనేసి కూడా అధికారులు భావిస్తున్నారు. దాని కోరని ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరియు 5 మందిని అరెస్ట్ చేయడానికి కూడా పోలీసులు రంగం సిద్ధం చేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కానీ అలాగే ఉద్యోగాల కోసం వెళ్ళినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ పాస్పోర్ట్లు పొందినటువంటి వారిని కూడా వెనక్కి రప్పించాలి. వారిని విచారిస్తే వీరికి పాస్పోర్ట్లు జారీ చేసినటువంటి వారు ఎవరు, వీరి వెనకాల ఉన్నటువంటి బ్రోకర్లు ఎవరు, అప్పుడు ఏ అధికారి వీళ్ళకి సహకరించాలన్న దానిపై కూడా విచారణలో తేలుతుందనేసి కూడా అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఇదే అంశాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖతో పూర్తిగా డేటా అంతా కూడా వారితో పంచుకొని వారి నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత ఈ యొక్క దర్యాప్తుని మరింత వేగంగా కూడా ముందుకు తీసుకెళ్తామనేసి కూడా సిఐడి పోలీసులు చెప్తున్న నేపథ్యం కనపడుతుంది.